జై ఫూలే, జై అంబేద్కర్, జై కాంగ్రెస్. ఈరోజు భారత్ భీమరావు పార్టీ ఆధ్వర్యంలో, జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ గారు, మరి అదేవిధంగా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలం కనకచర్లలో ఒక ముస్లిం మైనార్టీ వ్యక్తికి సంబంధించినటువంటి భూమి కొంతమంది భూ కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించి దౌర్జన్యం చేసి దాంట్లో బలవంతంగా భూమిలోకి ప్రవేశించి అక్కడ చెట్లను కూడా నాటుకోవడం జరిగింది. మరి ఈ మైనార్టీ నాయకుడు వికలాంగుడు, ఆయనకి 2 కాళ్ళు కూడా లేవు. ఆయన కుటుంబము జీవనాధారం కూడా ఆ పొలం పైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు. మరి ఒక వికలాంగునికి సంబంధించినటువంటి భూమిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూ కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించి భూమి మాది అని వెళ్తున్నటువంటి ఆ వికలాంగుల పైన దాడి చేయడానికి కూడా ఈరోజు వెనుకాలేదంటే మరి ఈ సమాజం ఎక్కడ పోతా ఉంది? మరి ఈ విధంగా ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి భూములు దురాక్రమణకు గురవుతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి, దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. మరి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం వారికి పట్టా పాస్బుక్లు ఇచ్చింది, రెవెన్యూ రికార్డులో ఉంది, అడంగల్లో ఉంది. మరి పాస్బుక్లతో సహా అన్ని రకాలుగా వాళ్ళకి హక్కులు, అధికారాలు పూర్తి స్థాయిలో ఆ వికలాంగుడైనటువంటి ఆ భాషాన్న గారికి అన్ని అధికారులు ఉన్నా కూడా ఈ శిక్షావళిని ఆ పొలంలోకి రాలేకపోవడం, ఇది ఎంత దౌర్జన్యమో, ఎంత దుర్మార్గమో మనమంతా కూడా ఒక్కసారి ఆలోచించేవాళ్ళ. మరి ఈ భూమి విషయం పైన జట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు గత 2 నెలల నుంచి కూడా చేస్తూ ఉంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ రెవెన్యూ యంత్రాంగానికి కూడా చలనం లేకపోవడం ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించేలా. మరి ఇదే భూమి విషయం పైన ఆ వికలాంగుడైనటువంటి ఆ భాషను తీసుకొని కలెక్టరేట్ దగ్గర కూడా తీసుకువెళ్ళి ఎన్నో రకాలుగా అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా శిక్షావళులకు న్యాయం జరగలేదంటే మరి ఏ ప్రభుత్వ యంత్రాంగం ఏం ఆలోచన చేస్తా ఉంది? నిద్రలో ఉన్నారా లేదా నిద్ర మత్తులో ఉన్నారా? మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి భూబంధాలు, భూ ఆక్రమణలు, కబ్జాలకు గురవుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన నోరు మెదపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము మేడం శ్రావణి గారిని కూడా ఒక్కసారి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేడం, మీ నియోజకవర్గంలో మీకు సంబంధించినటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వికలాంగులకు సంబంధించినటువంటి భూమి ఆక్రమణకు గురైంది మేడం. దీనిపైన కూడా మీరు వెంటనే స్పందించాలా. అక్కడ ఏదైతే ఆక్రమణకు గురైందో వారికి ఆ భూమిని త్వరగా ఇప్పించాలని బండారి శ్రావణి మేడం గారు కూడా మేము మా బహుజన ప్రజా సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, తహసీల్దార్ గారు వెంటనే వీటిపైన చర్యలు తీసుకొని ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకి న్యాయం చేయాలని సందర్భంగా వాళ్ళకి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఐఎంఎం భాషా గారికి మరొకరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ శర్మా సోని గారి భూమి దక్కేంత వరకు కూడా ఈ పోరాటానికి బహుజన ప్రజారాజ్యం తరఫున మరియు బహుజన రాజ్యాధికార జేఏసీ తరఫున కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి భూ కబ్జాలకు ఎవరు పాల్పడినా కూడా వారికి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం. ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వారిపైన వెంటనే
కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి వెంటనే పోలీసు వారు కూడా దీనిపైన జోక్యం చేసుకొని ఆ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారిని పైన వెంటనే క్రిమినల్ కేసులు బనాయించి శర్మాస్వామి వారి భూమిని స్వాధీనపరచాలని ఈ పోలీస్ వ్యవస్థకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శర్మాస్వామి గారి భూమి సాధించేంత వరకు కూడా బహుజన ప్రజారాజ్యాల తరఫున మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరఫున ప్రజా సంఘాల తరఫున కుల సంఘాల తరఫున అందరినీ ఏకం చేసి వారి భూమి దక్కేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగుడైనటువంటి ఆ శర్మాశ్వలి గారి భూమిని ఆయనకి ఇప్పించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.